నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను భానుమతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశ అభివృద్ధిలో కీలక మార్పులు తీసుకువచ్చిన స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రపంచవ్యాప్తంగా మనుషులు ప్రేమ ఆప్యాయతలతో జీవించాలి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి రైతులను మోసం చేస్తున్న వాయుపుత్ర రైస్ మిల్ యాజమాన్యం బియ్యం తక్కువ వస్తున్నాయని అడిగితే బెదిరింపులకు దిగిన వైనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా జేబీఎస్ పార్క్ లోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అధ్యక్షుడు రామచందర్రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్లు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ అభివృద్ధిలో కీలక మార్పులు తీసుకువచ్చిన స్ఫూర్తి ప్రదాతగా వాజ్పేయిని అభివర్ణించారు. Dattatreya ji, former governor and a great leader of this state. Other dignitaries, the president of the BJP, ex-MLC, MP, Jalaji, MLC, MLAs, cantonment board members and other dignitaries and members of the press. Today we are gathered here for a noble cause to celebrate one of the greatest sons of Bharat Mata and his birth anniversary, which is observed as the Good Governance Day. And rightly so. He was a Prime Minister who gave a direction to this nation. A Prime Minister who brought about such great changes for the development of the nation. And he was a Prime Minister who always said India first. A Prime Minister with a clear vision, a clear ideology and efficient implementation. Today when we talk of roads, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. When we talk of Sarva Shiksha Abhiyan, కాబట్టి డిస్టర్బ్ చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. इस तरह से शुरू दाता हम बेलखत चेहरे हैं बहुत बड़े गहरे हैं కవరేజ్ చేసుకునేవండి కవరేజ్ చేసుకుని మాకు కూడా రావు కానీ ఫోటోగ్రాఫర్ మదిరా నియోజకవర్గంలోని బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించుకొని 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చిలోని సోదర సోదరీమణులకు, స్నేహితులకు, రాష్ట్రాలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. బయ్యారంలో అభివృద్ధి కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం భగవంతుడు నిండుగా మనకు శక్తిని ఇవ్వాలని, ఆయన శక్తితో వచ్చే అధికారం హోదాతో కూడా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడేటట్టుగా మన ఆలోచనలు, మన
మన మార్గాన్ని నడిపించే విధంగా వారు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులతో కలిసి కౌంటర్లోకి వెళ్లి లడ్డూ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును పరిశీలించారు. లడ్డూల నాణ్యతపై పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. లడ్డూ నాణ్యత, రుచి, క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు సమయం తగ్గించడం వంటి అసౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అది ముందే ఎస్సు జరిపో ఎస్సు వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోర్టుని, ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 రూపాయలు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి
ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లని, లడ్డు క్వాలిటీ బాగుందన్నారు, అడిగినన్ని లడ్లు ఇస్తున్నారని అన్నారు. వాళ్ళ అంతకన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల్లో మాత్రం చాలా బాగుంది. మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలోని వాయుపుత్ర రైస్ మిల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వడ్లు పట్టించడానికి వచ్చే రైతుల నుండి 2 నుంచి 3 క్వింటాల వరకు బియ్యాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని రైతులు తెలిపారు. రైస్ మిల్ కు వడ్లు తీసుకుని వచ్చే రైతులు బియ్యం తక్కువ ఎందుకు వస్తున్నాయని అడిగితే యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతూ బెదిరింపులకు దిగుతున్నట్లుగా వాపోయారు. ఈ మోసానికి గురైన రైతులు వాయుపుత్ర రైస్ మిల్ పై అధికారులు చర్యలు తీసుకుని మిల్లును సీజ్ చేయాలని కోరుతున్నారు. పది 11 12 13 14 15 16 17 17 18 19 20 ఉన్నాయి. నకిరేకల్లో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శివరామరెడ్డి వెల్లడించారు. తిప్పర్తి రోడ్డులో నివాసం ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి ఎల్లందుల వెంకయ్యను అతని మేనల్లుడు దారుణంగా కొట్టి హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. తండ్రి కొడుకుల మధ్య గొడవలను పరిష్కరిస్తానంటూ ఇంటికి పిలిచి వెంకన్నను అతని కుమారుడు రాకేష్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశాడని, ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే చనిపోగా అతని కొడుకు రాకేష్ కు తీవ్రంగా గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. నిందితుడు గట్టు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని డీఎస్పీ శివరామరెడ్డి వెల్లడించాడు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుందని కూడా హెడ్ గాయాలున్నాయి. అతన్ని కొట్టిన వ్యక్తి గట్టు శ్రీకాంత్ అని చెప్పేసి వాళ్ళ వెంకన్న యొక్క మృతుని యొక్క మేనలుడు, సొంత మేనలుడు. ఇతను డిసీజ్డ్ వెంకన్న, అదేవిధంగా శ్రీకాంత్, వెంకన్న కొడుకు శ్రీకాంత్, అదేవిధంగా ఎవరైతే అక్యూడ్ ఉండో రాకేష్ యొక్క ఫ్రెండ్ పుట్ట కిరణ్, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో మందు తాగుతుంటారు, మద్యం సేవిస్తుంటారు. మన 21 రోజు ఆదివారం రోజు రాత్రి 11:30 ప్రాంతంలో మద్యం సేవిస్తున్న క్రమంలో ఎవరైతే ఈ అక్యూడ్ ఉన్నాడో గట్టు శ్రీకాంత్ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో ఇతని యొక్క వెంకన్న కొడుకు రాకేష్ అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండు. మిల్క్ వ్యాన్ పైన డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో గత 3 నెలల నుంచి అతనికి సాలరీ ఇవ్వట్లేదు. నా కొడుకు సాలరీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వెంకన్న మద్యము తాగిన తర్వాత అడిగే క్రమంలో
ఇవ్వండి రా, ఏం చేస్తారా మీరు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి నా తైనమేకలు అనడము, మాట విరిగి అతను వెంకన్న అతని పైకి చేయెత్తున్న క్రమంలో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశ అభివృద్ధిలో కీలక మార్పులు తీసుకువచ్చిన స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ప్రేమ ఆప్యాయతలతో జీవించాలి. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి. రైతులను మోసం చేస్తున్న వాయుపుత్ర రైస్ మిల్ యాజమాన్యం. బియ్యం తక్కువ వస్తున్నాయని అడిగితే బెదిరింపులకు దిగిన వైనం.